హాయ్ హలో అందరికీ చూడండి ఇక్కడ నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కెమిస్ట్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఏ చాప్టర్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, 30% డిలీట్ అయిన తర్వాత సిలబస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటి, ఏమేమి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అనే విషయాల కోసం నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 60 మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. 60 out of 60 మార్క్స్ తెచ్చుకోవడానికి. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి ఇక్కడ నేను ఇందులోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన టాపిక్లోకి. సో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మీకు అందరికీ మోడల్ పేపర్ తెలిసి ఉండొచ్చు. ఒకసారి మీరు చూస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, మనమేమో 6 మాత్రమే రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 3 ఇస్తారు ఎగ్జామ్లో, మనం 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి 60 మార్క్స్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 21 ఉంటాయి. మనం ఇందులో 8 మాత్రమే ఆన్సర్ చేయగలిగితే చాలు, మనకి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం ఇందులో ఈజీగా ప్రిపేర్ అవ్వడం ఎట్లా ఏంటి అనేది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో ఒక్కసారి చూస్తే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే ఒకసారి ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతే మీకు కొంచెం ప్రిపరేషన్ వే అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్లో మనం ఈజీగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మార్క్స్ వైజ్ క్లాసిఫై చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. సో 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ మార్క్స్ వైజ్ క్లాసిఫై చేసుకొని ప్రిపేర్ అయితే మనం చాలా ఈజీగా మన ప్రిపరేషన్ వే అనేది మనకి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే 8 మార్క్స్ వరకు మనం నేర్చుకుంటాం. 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏమేమైతే ఉంటాయో ఆ చాప్టర్స్లో నుంచి మనం క్వశ్చన్స్ పిక్ చేసుకొని చదువుతాం. నెక్స్ట్ అట్లాగే 4 మార్క్స్, నెక్స్ట్ లాస్ట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ 8 మార్క్స్ 4 మార్క్స్ ప్రిపేర్ అయితే మనకి 40 మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి ఉంటుంది. సో ఈ 20 మార్క్స్ అనేది సో లాస్ట్లో ప్రిపేర్ అవుతాం. సో ఎందుకంటే 2 మార్క్స్ అనేవి బేసిక్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ చిన్న డెఫినేషన్స్, రీజన్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. సో ఇవి మనం లాస్ట్ మినిట్లో అయినా నేర్చుకోవడానికి మనం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ 8 మార్క్స్ 4 మార్క్స్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ ఒకసారి చూడండి. సో 8 మార్క్స్ మనకి చూసుకుంటే సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. సో 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇక్కడ నేను చెప్తాను మీకు ఓవరాల్గా కంప్లీట్గా నేను ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాను. 5లో నుంచి 2 క్వశ్చన్స్ 100% మనకి ఎగ్జామ్లోకి వస్తాయి. సో 5 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. మనం ఆన్సర్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ 2నే, కానీ ఎందుకంటే కంపల్సరీ ఇందులో నుంచి వస్తాయి. సో ఎందుకైనా మంచిది మనం 3 క్వశ్చన్స్ మనకు వచ్చిన క్వశ్చన్సే ఎగ్జామ్లో ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికోసం నేను మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో దాన్ని బట్టి ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే అటామిక్ స్ట్రక్చర్ చూసుకుందాం. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకి 8 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్, బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఒకటి. సో బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది 200% ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ. నెక్స్ట్ అట్లాగే క్వాంటమ్ నంబర్స్. సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే క్వాంటమ్ నంబర్స్ ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ 100% ఎగ్జామ్లో మనకి వస్తుంది. సో అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో నుంచి ఈ 2 క్వశ్చన్స్లో ఒకటైతే కంపల్సరీ మనకి ఎగ్జామ్లో వస్తుంది. మీరు ఏ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ అట్లాగే ఏ శాంపిల్ పేపర్స్ కానీ ఏ మోడల్ పేపర్స్ కానీ ఏవైనా తిరిగేసుకోండి, ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. ఈ బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్కే ఏం చేస్తారంటే లిమిటేషన్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో లిమిటేషన్స్ అండ్ డ్రాబ్యాక్స్ కూడా చదువుకుంటే అదొక 2 మార్క్స్కి ఈ క్వశ్చన్ లాస్ట్లో యాడ్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ మనకి ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది, 8 మార్క్స్. నెక్స్ట్ అట్లాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్.
సో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మనకి 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో 3 క్వశ్చన్స్లో నుంచి ఒకటైతే 100% మనకి ఎగ్జామ్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 క్వశ్చన్స్ ఏంటి అంటే IE1 అండ్ IE2. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, నెక్స్ట్ అట్లాగే IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1, నెక్స్ట్ అట్లాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ అయనైజేషన్ పొటెన్షియల్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇది మొత్తం ఈ క్వశ్చన్ ఓవరాల్గా ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఇది ఎగ్జామ్లో రావడానికి చాలా చాలా వరకు పాసిబిలిటీ. నెక్స్ట్ అట్లాగే ఇందులో SPDF బ్లాక్స్. సో SPDF బ్లాక్స్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ SPDF బ్లాక్స్ అని ఇస్తాడు. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇందులో పీరియాడిక్ ప్రాపర్టీస్. సో పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే మనకి అటామిక్ సైజ్, నెక్స్ట్ అట్లాగే ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎంథాల్ఫీ, అయనైజేషన్ పొటెన్షియల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ గ్రూప్లో ఎలా వేరీ అవుతాయి, పీరియడ్లో వేరీ అవుతాయని. సో వీటిలో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా 5 క్వశ్చన్స్లో నుంచి 2 కన్ఫర్మ్ వస్తాయని. ఆ 5 పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి E3, నెక్స్ట్ అట్లాగే అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండ్ క్వాంటమ్ నంబర్స్ ఈ 2. సో ఈ 5లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే మనకి కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో వస్తాయి 8 మార్క్స్. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఆర్గానిక్లో బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో ఇది కూడా ఎక్కువ మ్యాక్సిమం కంపల్సరీ ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ. ఒకవేళ బెంజిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ రాకపోతే ఇందులో ఉన్నటువంటి నేమ్డ్ రియాక్షన్. సో ఫస్ట్ ఇయర్లో నేమ్డ్ రియాక్షన్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ మనకి ఎగ్జామ్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఒక లిస్ట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ పాసలేట్స్, ఓకేనా. నెక్స్ట్ అట్లాగే ఇది క్వాంటమ్ నంబర్స్, నెక్స్ట్ SPDF బ్లాక్స్, ఇది పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ 2 క్వశ్చన్స్ అనమాట. సో 4th 1 6th 1 పీరియాడిక్ ప్రాపర్టీస్ మీకు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడేమో వచ్చేసి ఇది IE1 అండ్ IE2 క్వశ్చన్. సో ఇది కూడా పీరియాడిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇందులో ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఇవ్వడానికి పాసిబిలిటీ కాబట్టి సో కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ అండ్ MO డయాగ్రామ్స్ ఆఫ్ N2O2 2 క్వశ్చన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఇది బెంజిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ క్వశ్చన్ 9th క్వశ్చన్. సో ఓకేనా, ఓవరాల్గా మీరు ఈ 9 క్వశ్చన్స్ 100% అంటే ఇందులో 7th 1 8th 1 కొంచెం చదవకపోయినా పర్లేదు. సో మిగతావి 7 క్వశ్చన్స్ మాత్రం మీరు చదవగలిగితే సో మీకు 16 out of 16 మార్క్స్ 8 మార్క్స్లో తెచ్చుకోవడానికి ఇక్కడ మీకు పాసిబిలిటీ ఉంది. నేను ఈ PDF మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని చదువుకోండి. ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కెమిస్ట్రీలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే నా యొక్క ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చేశాను. కాకపోతే నాకు అందరూ ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఫాలో అవ్వండి, మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే 4 మార్క్స్. సో నెక్స్ట్ అట్లాగే 4 మార్క్స్ కూడా కొన్ని స్పెసిఫైడ్ చాప్టర్స్ నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్సే ఇస్తారు. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫస్ట్. సో ఈ కెమికల్ బాండింగ్లో సో హైడ్రోజన్ బాండింగ్ ఒకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో హైడ్రోజన్ బాండింగ్ అట్లాగే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో PCl5 అండ్ SF6 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వీటి యొక్క హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఇస్తారు. నెక్స్ట్ అట్లాగే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్, ఆర్ దీన్ని ఏమంటారంటే డేటివ్ బాండ్ ఫార్మేషన్ అనేది మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3లో నుంచే ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో ఇవ్వడానికి చాలా అంటే చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో అవి నేర్చుకోండి. నేను ఇవి కూడా మీకు 4 మార్క్స్ కూడా PDFలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా
నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనం ఒకసారి కానీ చూసుకుంటే, సో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో రెండు కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో కైనెటిక్ గ్యాస్ మాలిక్యులర్ థియరీ, పాస్టులేట్స్ అంటే పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ గ్యాస్ మాలిక్యులర్ థియరీ, కేఎంటి అంటే. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే గ్యాస్ లాస్. సో గ్యాస్ లాస్ మనకి ఏమేమి ఉన్నాయి? సో బాయిల్స్ లా, నెక్స్ట్ అట్లాగే చార్ల్స్ లా, నెక్స్ట్ డాల్టన్స్ లా, గ్రహమ్స్ లా. సో నెక్స్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజరు, నెక్స్ట్ అట్లాగే గ్రహమ్స్ లా. సో ఈ 4 లాస్ యొక్క స్టేట్మెంట్ మీన్స్ డెఫినిషన్ అనమాట. స్టేట్మెంట్స్ అట్లాగే డెరివేషన్ అట్లాగే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క డిడక్షన్. సో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఎలా డిడ్యూస్ చేస్తాము సో అనేది ఈ 4 లాస్ కానీ నేర్చుకుంటే ఈ 2 కాన్సెప్ట్లో నుంచి సో కంపల్సరీ 100% మనకు ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. సో కైనెటిక్ గ్యాస్ మాలిక్యులర్ థియరీ, పాస్టులేట్స్, అట్లాగే ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, డాల్టన్స్ లా, గ్రహమ్స్ లా స్టేట్మెంట్స్, దాని యొక్క డెరివేషను, అట్లాగే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ని ఎట్లా డిడక్ట్ చేస్తాము సో అనేది కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే స్టైక్యోమెట్రీ. సో నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్టైక్యోమెట్రీ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. స్టైక్యోమెట్రీలో 2 కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఎక్కువగా మనకి ఇచ్చేది ఎంపీరికల్ ఫార్ములా, అంటే ఒక టేబులర్ ఫార్ములా ఉంటుంది ఆన్సరు. సో సమ్ కాంపౌండ్స్ ఎక్స్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సమ్ X% ఉంది, Y% ఉంది అని మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటాడంటే ఎంపీరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీంతో పాటు ఎసిడిక్ మీడియం అట్లాగే బేసిక్ మీడియంలో రెడాక్స్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం. సో రెడాక్స్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్లో మీరు అక్కడి నుంచి చూసుకొని మీరు చదవండి. నెక్స్ట్ అట్లాగే థర్మోడైనమిక్స్లో ఏంటి అంటే ఇక్కడ మనకి హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కువగా ఎగ్జామ్ ఇస్తారు. సో దీంతో పాటు ఏంటి అంటే సో ఎంట్రోపీ, ఎంథాల్పీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఎంట్రోపీ, ఎంథాల్పీకి రిలేటెడ్ ఏమేమి క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవి చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో నుంచే ఎగ్జామ్కి ఎక్కువగా ఇస్తారు. నెక్స్ట్ వీటితో పాటు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, ఓకేనా, అట్లాగే సెకండ్ లా, నెక్స్ట్ థర్డ్ లా. సో థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లాస్ చదవండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇవ్వడానికి చాలా అంటే చాలా పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వీటి తర్వాత ఈక్విలిబ్రియం అంటే కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్ అండ్ బేసెస్. సో కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్ అండ్ బేసెస్లో లీ-చార్ట్-లియర్స్ ప్రిన్సిపల్. సో లీ-చార్ట్-లియర్స్ ప్రిన్సిపల్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 ఉంటాయి. లీ-చార్ట్-లియర్స్ ప్రాసెస్లో అమ్మోనియా ప్రిపరేషన్ ఒకటి, నెక్స్ట్ అట్లాగే SO2 ప్రిపరేషన్ ఒకటి, సో SO3 ప్రిపరేషన్ ఒకటి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని కూడా మీరు చదవాలి. సో ఈ రెండింటి యొక్క అప్లికేషన్స్, లీ-చార్ట్-లియర్ అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. లీ-చార్ట్-లియర్తో పాటుగా కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఈ ఒకసారి చూస్తే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ థియరీ అనేది మీకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ మెన్షన్ చేయమని మీకు క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి వాటికి రాయమని అడుగుతారు అనమాట. సో ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే మీకు ఇక్కడ 4 మార్క్స్లో 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఒకటి ఉంటుంది. సో 14 గ్రూప్ ఎలిమెంట్స్లో మీకు బాగా ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే డైమండ్ అండ్ గ్రాఫైట్.
సో డైమండ్ అండ్ గ్రాఫైట్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ అట్లాగే దీన్నే ఎలా మెన్షన్ చేస్తాడంటే ఎల్లోట్రోపీస్ ఆఫ్ కార్బన్ అని అడుగుతాడు. సో ఎల్లోట్రోపీస్ ఆఫ్ కార్బన్ అంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఎగ్జామ్లో ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో నుంచి చదవండి, మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఆర్గానిక్ చూసుకుంటే ఇక్కడ 4 మార్క్స్. మీకు ఆర్గానిక్లో 4 మార్క్స్ ఏమవుతుందంటే సమ్ ఏ ఇచ్చి నెక్స్ట్ బి ఇచ్చి సి ఇచ్చి సమ్ ఇక్కడ ఎక్స్ అనే కాంపౌండ్ ఇస్తాడు. సో ఇక్కడ సమ్ రియేజెంట్స్ ఇచ్చేసి సో ఈ బి ఏంటి ఈ సి ఏంటి ఇట్లా అని అడుగుతాడు. సో వీటిని ఏమంటాడంటే ఆర్గానిక్ రియేజెంట్స్ అంటాం. సో ఇలాంటివి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో నుంచి కంపల్సరీ ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. నేను ఇవి కింద పీడిఎఫ్లో మీకు మెన్షన్ చేశాను. సో అందులో వస్తాయి, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ అట్లాగే ఐసోమెరిజం తీసుకుంటే పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. సో పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం ఎగ్జాంపుల్స్తో పాటు డెఫినేషన్స్ రాయమని అడుగుతాడు. సో ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను కింద పీడిఎఫ్ పెట్టాను డిస్క్రిప్షన్లో. సో అక్కడి నుంచి తీసుకొని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదవండి. చాలా అంటే చాలా చాలా ఈజీగా ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా సో కొన్ని 1 or 2 ప్రాబ్లమ్స్, నెక్స్ట్ అట్లాగే డెఫినిషన్స్, రీజన్స్, ఎగ్జాంపుల్స్ ఇలాంటివే 2 మార్క్స్ అడుగుతారు. సో అంటే చిన్న ప్రాబ్లం ఫార్ములా వేసి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ ప్రాబ్లమ్స్, డెఫినిషన్స్, కొన్ని రీజన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, అట్లాగే రియాక్షన్స్ ఇలాంటివి కొన్ని టైప్స్. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు. ఇక్కడ ఇచ్చే 2 మార్క్స్ 10 క్వశ్చన్స్లో. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి చాప్టర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కింద పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో నుంచి చదవండి. మ్యాక్సిమం 8 to 9 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ నేను ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి ఎగ్జామ్లోకి రావడం జరుగుతుంది. సో బై ఛాన్స్ 10 క్వశ్చన్స్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో ఇవి ఫాలో అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఫాలో అవ్వండి. అట్లాగే మీ కాలేజీలో మీరు ఏమైనా మెటీరియల్ ఇచ్చినా సరే మీరు కూడా అందులో అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి లేకుండా పైన నేను మెన్షన్ చేసిన 4 మార్క్స్ 8 మార్క్స్ అనేవి అయితే కంపల్సరీ ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్కువగా కూడా ఉంటాయి. నేను మ్యాక్సిమం ఎక్కువగా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అట్లాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.